మిత్రులకి వందనాలు. మనకు ఎట్టకేలకు ఈ డౌన్ మెరిట్ లిస్ట్ మీద అంటే గ్రూప్ 4 కానీ తర్వాత గురుకుల కానీ ఇతరత్ర ముఖ్యంగా గ్రూప్ 4లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు నాన్ జాయినింగ్స్ మిగిలిపోయినాయి, ఫాలోఅవుట్ వేకెన్సీస్. అదేవిధంగా మన గతంలో గురుకుల విషయంలో గురుకుల రిక్రూట్మెంట్ ఎందుకంటే కొత్తగా నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా డిసెండింగ్ ఆర్డర్ కాకుండా అసెండింగ్ ఆర్డర్ లోపల అపాయింట్మెంట్ చేయడం లేదా ఒకేసారి కింది స్థాయి పోస్టులను పై స్థాయి పోస్టులను అపాయింట్ చేయడం వల్ల ఒక అభ్యర్థి రెండు ఉద్యోగాల కంటే ఎక్కువగా ఎంపికైన క్రమం లోపల చాలా ఉద్యోగాలు మిగిలిపోయినాయి, నాన్ జాయినింగ్గా మిగిలిపోయినాయి. వాటి మీద డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఆపరేట్ చేయాలని చెప్పి చాలామంది అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసారు. హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని మీద ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, తర్వాత గురుకుల బోర్డు నిర్ణయం తీసుకోలేదు. మనం సాక్షి దినపత్రిక లోపల ప్రధానంగా దీని మీద ఒక ఐటెం పబ్లిష్ చేయడం జరిగింది. ఎటకేలకు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసేది ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలనే 53,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అంటే ఈ నియామకాల మీద ఉన్నటువంటి కేసులు, ముఖ్యంగా హారిజాంటల్ ఇష్యూ కానీ లేదా ఇతరత్ర కేసులను అధిగమించుకుంటూ 53,000 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది పెద్ద మామూలు విషయం కాదు. అదేవిధంగా టీచర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడో 20 సంవత్సరాలకు పైగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి టీచర్స్కి అందరికీ పదోన్నతులు కల్పించడం, ఇతర అనేక అంశాల మీద దిగ్విజయంగా అంటే అంకితభావంతో ప్రభుత్వం ముందుకెళ్తాం. దాన్ని మనం స్వాగతించాలి. ముఖ్యంగా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం కానీ తర్వాత నియామకాలను పూర్తి చేసే దాంట్లోపల పూర్తి స్థాయి లోపల పనిచేస్తున్నదని మనం గుర్తించాల్సినటువంటి అంశమే. కానీ ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఎప్పుడో 1997-98లో ఇచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 81 కానీ జిఓఎంఎస్ నెంబర్ 544 కూడా అంటే ఎందుకంటే ఇవి నాన్ జాయినింగ్ వేకెన్సీస్, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల కంటే మించి నియమించకూడదు, రిక్రూట్మెంట్ చేయకూడదు. అదేవిధంగా మిగిలిన ఉద్యోగాలు ఎవరైతే నాన్ జాయినింగ్ ఉంటాయో అవి నెక్స్ట్ రిక్రూట్మెంట్కే చేయాలి, బ్యాక్లాగ్గా చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ఈ జియో 544 రిలింగ్విష్మెంట్ ఇవ్వద్దని చెప్పేసి ఆ జియో. మరి ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే వాళ్ళ రెగ్యులేషన్స్ రూల్ 6A తొలగించడము, డిలీట్ చేయడము 2018 తర్వాత వస్తున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లో వస్తున్నటువంటి ఉద్యోగ నియామకాలలో రిలింగ్విష్మెంట్ ఆప్షన్ లేదు. రిలింగ్విష్మెంట్ ఆప్షన్లో మనకు బయట డిస్కషన్ ఏంటంటే రిలింగ్విష్మెంట్ ఆప్షన్ పెట్టడం వల్ల ఒక ఉద్యోగి రెండు ఉద్యోగుల కంటే ఎక్కువ ఎంపికైనప్పుడు ఈ బేరసారాలతో రిలింగ్విష్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకొని రిలింగ్విష్మెంట్ ఇస్తున్నారు, అది కొంత అవినీతికి దారితీస్తున్నారు అనేది ఆ నెపంతో ఆ ఆరోపణలతోని ఆ రిలింగ్విష్మెంట్ ఆప్షన్ ఎత్తివేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ గురుకుల రిక్రూట్మెంట్స్ కానీ పోలీస్ రిక్రూట్మెంట్స్ కానీ తర్వాత ఈ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇతర ఆల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లలో చాలా స్పష్టంగా జిఓఎంఎస్ నెంబర్ 81 కానీ జిఓఎంఎస్ నెంబర్ 544ని మెన్షన్ చేస్తూ డౌన్ మెరిట్ లిస్ట్ ఉండదు, సెకండ్ లిస్ట్ ఉండదు, వెయిటింగ్ లిస్ట్ ఉండదు, ఇంకా మిగిలిన నాన్ జాయినింగ్ వేకెన్సీస్ అని నెక్స్ట్ నోటిఫికేషన్లకే వెళ్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇది కొంత నిరుద్యోగులకు నిరాశగా, ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలి, జిఓఎంఎస్ నెంబర్ 81 కానీ జిఓఎంఎస్ నెంబర్ 544 కానీ ప్రత్యేకమైన ఎప్పుడూ ఇచ్చినటువంటి కాలం చెల్లిన జీవోలు, వాటిని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డౌన్ మెరిట్ లిస్ట్ చేయమని చెప్పేసి ఆ జీవోలను పక్కన పెడుతూ ఆ జీవోలకు వ్యతిరేకంగా ఆ జీవోలు కరెక్ట్ కాదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టే మనకు 2017లో ఎలక్ట్రిసిటీ రిక్రూట్మెంట్లో ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ తర్వాత మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ రెండు తీర్పులను బేస్ చేసుకొని ఇక్కడ గౌరవ హైకోర్టు కూడా అనేక కొన్ని తీర్పులు వెలువరించింది. ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ చేయండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి, ఎందుకంటే అపాయింట్మెంట్స్ ఇవ్వకుండానే వాళ్ళని భర్తీ అయినట్లు కాదు, అసలు రిక్రూట్మెంట్ స్టార్ట్ మొదలనేది నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన డేట్ వరకు కూడా ఈ సెలక్షన్ ప్రక్రియ ముగిసినట్లుగా చూడొద్దని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఉంటే ఇట్లా
కోర్టు తీర్పులు రాగానే ప్రభుత్వం ఏం చేయాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇమీడియట్గా ఈ జియోలను కనుక సవరించినట్లయితే ఈ జియో 81 కానీ జియో 544 సవరించినట్లయితే అసలు ఇబ్బంది ఉండేది కాదు. లేదా ఆ 2 జీవోలను రద్దు చేసి ఇంకో కొత్త జీవో తీసుకొచ్చినా బాగుండేది. అదేం చేయకుండా ఇలా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు వచ్చినా కూడా అవే జీవోలను నోటిఫికేషన్లలో పెడుతూ మెన్షన్ చేస్తూ ఆ కండిషన్ని అమలు చేయడం అనేది కొంత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. ఎందుకంటే ఇవాళ సాక్షి దినపత్రికలో చాలా స్పష్టమైనటువంటి డేటా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరంలోనే 53,000 ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ సుమారుగా 10,000 ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. అంటే నాన్ జాయినింగ్గా ఎవరు అలా జాయిన్ కాలేదు లేదా జాయిన్ అయిపోయి వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఈ రిక్రూట్మెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో డిసెండింగ్ ఆర్డర్ కనుక ఫాలో అయితే దాదాపుగా 1800 పోస్టులు మిగలకుండా ఉండేది. ఇప్పుడు 18 దాదాపుగా మనకున్న లెక్క ప్రకారము అభ్యర్థులు చెప్తున్న లెక్క ప్రకారం సుమారుగా 2,000 ఉద్యోగాలు అట్లా భర్తీ కాలేదు, అంటే జాయిన్ కాలేదు. ఎందుకంటే హయ్యర్ పోస్ట్గా జాయిన్ అవుతాడు కానీ లోయర్ పోస్ట్కి జాయిన్ కాడు కదా. ఇప్పుడు గురుకుల దాంట్లో ఉన్నది డిఎల్గా సెలెక్ట్ అయ్యాడు, జేఎల్గా సెలెక్ట్ అయ్యాడు, పీజీటీగా సెలెక్ట్ అయ్యాడు అనుకోండి. అప్పుడు ఎక్కడ జాయిన్ అవుతాడు? డిగ్రీ లెక్చరర్కే జాయిన్ అవుతాడు, మిగతా 2 పోస్టులు ఖాళీ. ఇట్లా డౌన్ మెరిట్ లిస్ట్ కనుక చేస్తే ఆ ఉద్యోగాలు కూడా భర్తీ అవుతాయి. మరి మన గ్రూప్ 4 కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడే గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 2 ఎగ్జామ్ గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 2 ఎగ్జామ్ కాబోతా ఉన్నది, గ్రూప్ 1 ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేది ఉంది, మెయిన్స్ రిజల్ట్. ఇది వచ్చిన తర్వాత గ్రూప్ 4 కనుక భర్తీ చేసినట్లయితే అక్కడ కూడా దాదాపుగా ఇప్పుడు అభ్యర్థులు చెప్తున్నట్టు 2,500 పైగా పోస్టులు మిగిలిపోయినాయి సార్, క్యాండిడేట్స్ జాయిన్ కాలేదు. ఎందుకంటే ఒకే టైంలో ఇన్ని బల్కీగా నోటిఫికేషన్ రావడం, ముఖ్యంగా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి ఉద్యోగులకు అందరు పరీక్షలు రాస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు గురుకుల రిక్రూట్మెంట్ ఒకేసారి కానిస్టేబుల్స్, లేకపోతే హయ్యర్ వేకెంట్ ఇప్పుడు ఏడబ్ల్యూలు, ఏఈలు, తర్వాత ఇంకా ఇట్లా మన టీచర్ రిక్రూట్మెంట్ మెయిన్గా డిఎస్సి 11,000 ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. ఇట్లా హయ్యర్ పోస్టులు, జూనియర్ లెక్చరర్స్, పెద్ద పెద్ద పోస్టులలో సెలెక్ట్ కాగానే ఈ పోస్టులను వదిలేసుకొని అక్కడ జాయిన్ అవుతా ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే పై స్థాయి పోస్టులను ముందుగా భర్తీ చేసే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది అనేది మన అభిప్రాయం. ఎందుకంటే ఇలా సాక్షి దినపత్రికలో ప్రధానంగా ఒక వార్త నిన్న దినపత్రికలో వార్త ప్రచురించడం జరిగింది. ఇంకా ఇక్కడ ఒక జరుగుతున్నది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగులు కానీ లేదా ఇతర ఏజెన్సీలలో నియమించబడిన ఎక్సెప్ట్ ఎలక్ట్రిసిటీ, అక్కడ ఏంటంటే సర్టిఫికేట్స్ డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అయితే ఒక అభ్యర్థి ఉద్యోగంలో జాయిన్ కావాలంటే ఎంపిక కాగానే ఆయన జాయిన్ అయ్యేటప్పుడు ఆయన సర్టిఫికేట్స్ నుండి డిపాజిట్ చేయాలి, తర్వాత 5 years బాండ్ రాసేయాలి. ఇక్కడ ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ఏమవుతున్నది, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవడం లేదు. పై స్థాయి ఉద్యోగంలో జాయిన్ కావడం, ఒక బాండ్ రాసేయడం, ఆయన ఒరిజినల్స్ ఆయన దగ్గరనే ఉంటాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఉద్యోగానికి వెరిఫికేషన్కి వెళ్తా ఉన్నారు. అదే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కనుక డిపాజిట్ తీసుకున్నట్లయితే మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇంకొక ఉద్యోగంలో ఇంటర్వ్యూకి పోయే అవకాశం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి పోయే అవకాశం లేదనేది ఒక నా అభిప్రాయం. నిజంగా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక కాబడుతున్న అభ్యర్థులు కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినా వన్స్ ఉద్యోగి రిక్రూట్మెంట్ జాయిన్ అయ్యే ముందు ఆయన ఒరిజినల్స్ కనుక డిపాజిట్ చేసుకొని బాండ్ తీసుకున్నట్లయితే కొంత ఈ ఉద్యోగాలను వదిలిపోయే సమస్యను నివారించి కొత్త మందికి, అంటే జస్ట్ కింద డౌన్ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి, మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు న్యాయం ప్రభుత్వం చేకూర్చినట్లుగా అవకాశం ఉంటుంది. మరి మన ఎలక్ట్రిసిటీ ముఖ్యంగా విద్యుత్ సంస్థలలో ఆ విధంగా లేదు. ఒకసారి మళ్ళీ ఇక విద్యుత్ సంస్థలో ఒక వింత ఏంటంటే 1:1 పిలుస్తూ ఉన్నారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇతర ఏజెన్సీలలో 1:2 పిలుస్తున్నారు, 1:3 కూడా పిలుస్తున్నారు. అది కొంతవరకు ఈ బ్యాక్లాగ్ మిగలకుండా నివారిస్తున్నప్పటికీ ఒకే సైమల్టేనియస్గా నోటిఫికేషన్లు వచ్చి ఒక అభ్యర్థి 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు సెలెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయన పై స్థాయి ఉద్యోగంకే జాయిన్ అవుతాడు. ఒకవేళ క్రింది స్థాయి ఇప్పుడు గ్రూప్ 4 ఉన్నది, గ్రూప్ 4 అందరు జాయిన్ అయిపోతున్నారు, జాయిన్ అయిపోయి ఇమ్మీడియట్గా మళ్ళీ వేరే పోస్ట్కి వెళ్ళిపోతారు. గ్రూప్ 3 వస్తేనే వెళ్ళిపోతారు, లేదా ఇంకా ఇప్పుడు జేఎల్ ఇస్తూ ఉన్నారు దానికి వెళ్ళిపోతారు. అట్లా చాలా మేరకు పోస్టులు కూడా నాన్ జాయినింగ్గా మిగిలే ఉంది. జాయిన్ అయినాక కూడా మళ్ళీ బ్యాక్లో వెళ్ళిపోతారు. అంటే
పెద్ద విషయం కాదు కదా, ఎందుకంటే సర్టిఫికేట్స్ డిపాజిషన్ లేదు, సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఒక అభ్యర్థుల దగ్గరనే ఉంటాయి. ఒక బాండ్ రాసిస్తారు, బాండ్ ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయితే ఆ బాండ్ కూడా ట్రాన్స్ఫరబుల్ చేసుకోవడానికి ఒక జీవో ఉన్నట్లుంది. అందుకల్లా అభ్యర్థులకు నిర్భయంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే నిజంగా కూడా అభ్యర్థులను తప్పుపట్టేది లేదు, ఎవరైనా కూడా పెద్ద ఉద్యోగాలను కోరుకుంటారు కాబట్టి వాళ్ళని తప్పుపట్టేది లేదు. కానీ ఈ బ్యాక్లాగులు మిగలకుండా నివారణ చర్యలు మాత్రం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ఒక కామన్ పాలసీ డిసిషన్గా ఇమీడియట్గా ఇప్పుడు ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్లు ఏవైతే ఈ సంవత్సర కాలంలో నియమించబడిన అన్ని నియామకాలలో డౌన్ మెరిట్ లిస్ట్ చేసే విధంగా గురుకులాస్ కానీ, గ్రూప్ 4 కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇమీడియట్గా డౌన్ మెరిట్ తీసుకోవడానికి ఒక అవకాశం ప్రభుత్వం రిలాక్సేషన్ ఇస్తూ గవర్నమెంట్ కామన్గా ఆర్డర్ ఇచ్చినట్లయితే అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా దాదాపు ఇప్పుడు 10,000 పోస్టులు మిగిలిపోతున్నట్లుగా 10,000 పోస్టులు మిగిలినట్లుగా మనకు ఆ పత్రికలలో చూస్తున్నాం. సాక్షి దినపత్రికలు వచ్చింది. ఆ 10,000 మందికి కూడా ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇకపై వచ్చే నోటిఫికేషన్లలో స్పష్టంగా నోటిఫికేషన్లోనే చెప్పాలి, డౌన్ మెరిట్ లిస్టు ఒకసారి కానీ లేదా 2 సార్లు, కనీసం 2 సార్లు డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి పోస్టులను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్లోనే ఇచ్చినట్లయితే ఇంకా న్యాయపరమైన సమస్యలు రావు. లేదా జిఓఎంఎస్ నంబర్ 81 కానీ 544 కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వీటి మీద డౌన్ మెరిట్ లిస్ట్ చేసుకోండి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, పెద్దలు దీని మీద సమయం కేటాయించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనకున్న కొంత సమాచారం ఏంటంటే చాలామంది నిరుద్యోగులు, విద్యార్థులు చెప్తున్నది, ప్రభుత్వంలో కొంతమంది అధికారులు మా జీవితాల మీద మా పొట్టను కొడుతున్నారు, మా జీవితాలతో ఆడుకుంటున్నారు సార్. కొంతమంది అధికారులు కావాలని ముఖ్యమంత్రి గారికి కానీ చీఫ్ సెక్రటరీ గారికి ఈ జియో 81 అడ్డుంది, జియో 544 అడ్డుంది, మనం ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదని కొంతమంది అధికారులు చెప్తున్నట్లుగా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. ఏదేమైనా అల్టిమేట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ మీదనే, ఎందుకంటే జిఏడి డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ గారు హెడ్ కాబట్టి, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా జిఏడి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఈ పెద్ద విషయం కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించబడిన ఉద్యోగాలలో డౌన్ మెరిట్ లిస్ట్ అన్ని ఉద్యోగాలలో చేసే విధంగా ఒక కామన్గా ఒక సర్క్యులర్ కనుక ఇచ్చినట్లయితే, ఒక మెమో కనుక, ఒక ఆర్డర్ కనుక ఇచ్చినట్లయితే ఇమీడియట్గా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ డౌన్ మెరిట్ లిస్ట్ చేసి భర్తీ చేస్తారు. ఇక నుంచి చేయబోయే నోటిఫికేషన్లలో డౌన్ మెరిట్ లిస్ట్ ప్రొవిజన్ కూడా పెట్టి నోటిఫికేషన్లు ఇస్తే ఇంకా నిరుద్యోగులకు న్యాయం చేకూరే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా డిపాజిట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి ఏదేమైనా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా దాదాపుగా 10,000 ఉద్యోగాలు మిగిలిపోయినాయని చెప్తా ఉన్నారు. మనకు ప్రభుత్వ లెక్కలు మనకి ఇవాళ దినపత్రికలలో చూస్తూ ఉన్నాం. ఆ ఉద్యోగులు అందరికీ, ఎవరైతే నిరుద్యోగులు ఇంకా 10,000 మందికి ఒక భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇప్పటి వరకు ఈ 53,000 ఉద్యోగాల నియామకాలు జరిగినాయి. ఆ నియామకాలలో మిగిలిన ఉద్యోగాలను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా రిలాక్సేషన్ ఇస్తూ ప్రభుత్వం ఆర్డర్ జారీ చేయాలని చెప్పేసి నిరుద్యోగుల తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీ దృష్టికి తీసుకొస్తాను. దాదాపుగా నాకు ఈ మధ్య మన ఛానల్ 1000 మంది చూస్తూ ఉన్నారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయని మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కామెంట్ రూపంలో అడిగి నేను డౌట్స్ దాదాపుగా అన్నిటికీ సమాధానం ఇస్తున్నాను. నాకు ఉన్న సమయంలో తప్పకుండా మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశాను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.